అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. లెట్స్ సెలబ్రేట్. అది చిన్న క్యాంపు చేయడానికి వచ్చినాం. ఇక్కడ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి గ్యాస్ స్టవ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎన్ని అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కదా. మ్యాగీ 2 నిమిషాలు అయిపోతుందంట. అది అబద్ధం. 2 నిమిషాలు ఇది ఓపెన్ చేసే ఉన్నాయా అని అడిగాను అంతే. బెంగళూరు వస్తున్నారు అంతా. ఇప్పుడు చూసా పెద్ద సెటప్ అంతా పెద్దగా ఉంది. ఇది ఓపెన్ చేయలేను కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈరోజు ఎక్కడ పోతున్నామంటే లాస్ట్ బ్లాక్ ఫోర్ 2023 అంతే కదా. ఒక చిన్నది ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని ట్రై చేస్తాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. లెట్స్ సెలబ్రేట్. నైఫ్ ఏంటి కొత్తగా ఉంది? నైఫ్ లేదు, అందుకే స్పూన్తో అడ్జస్ట్ అయిపోయింది. సరికి యాక్చువల్లీ నీకు ఇలా కెమెరా కోసం ఇచ్చిన. ఓ షిట్. కొత్తగా ఏం చేద్దామని ఏదో ట్రై చేస్తున్నాం. అది చిన్న క్యాంపు చేయడానికి వచ్చినాం. ఇక్కడ మా ఊరి బయటకు వచ్చినాం. ఇక్కడ ఏదో ఒక టెంకాయ తోటే కదా, టెంకాయ తోట దగ్గరలో ఉన్నాం ప్రస్తుతానికి. చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాను మొత్తం. అంటే యాక్చువల్లీ ఇది కొత్తగా బిగించామన్నమాట. ఆ సోప్ కోసం వచ్చాం. మ్యాగీ ప్యాకెట్, వాటర్ బాటిల్, ప్లమ్ కేక్, లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ ఒకటి సెట్ చేసి స్టవ్ కూడా తెచ్చినాం. ఇవన్నీ మా కుకింగ్ యాక్టివిటీస్. బ్యూటేన్ గ్యాస్. ఇది స్పెషాలిటీ ఏం తెలుసా, మనం క్యారీ చేయొచ్చు. ఇది మొత్తం గ్యాస్ లాగా ఉంటుంది. చిన్న పోర్టబుల్ స్టవ్ ఉంటాయి కదా, ఓకే. పోర్టబుల్ స్టవ్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇదేదో తెలుసా? తెలుసు. నేను చిన్నప్పుడు రన్నింగ్ చేస్తాను, నాకు వచ్చిన గిఫ్ట్ ఇది. సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఏమి ఇచ్చారు తెలుసా? గ్లాస్ ఇచ్చారు కాదు, ఇది ప్లేట్ ఇచ్చారు. ప్లేట్. ఈ ప్లేట్ కాదు, ఫోక్స్. ఇది మన మెయిన్ ఐటమ్ తెలుసు, పోర్టబుల్ గ్యాస్. మా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి స్టవ్ ఇది. ఇక్కడ ఇది ఓపెన్ చేయలేదు కదా, స్టాండ్ ఆడ ఓపెన్ చేయలేదు కదా ఆయన. చేసినాడా? చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి గ్యాస్ స్టవ్. ఫస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, అంతే కదా. కిందికి పెట్టి అట్లా పెట్టి సెట్ చేయి. రైట్. ఇది సెటప్ యాక్చువల్లీ మంది కదా, కింద పడేసినాము. సో స్టవ్ మన సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని భయపడ్డారా ఊరికే. స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనం దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకటి
వాటర్ 2 నెలలు తెలియదు క్వాంటిటీ, అందుకే అన్నీ ఎక్కువ వేస్తాం. అలా ఎక్కువైతే తీసేస్తున్నాం. తదుపరి కట్టం ఏం చేయాలమ్మా, ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఇక్కడ తెలుసా చెప్తే బాగోదు, మ్యాగీ ప్యాకెట్లు ఇమ్మన్నా కూడా ఇయ్యలేవాళ్ళు. వాళ్ళు కావాలంటే చేసిస్తారంట, కానీ మ్యాగీ ఇంత మ్యాగీ అయితే ఇయ్యరంట. ఏం న్యాయం అయ్యాలి? ఓ ఎన్నేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కదా. ఓకే తెలుసా లేదా? నా జీవితంలో అనుకోలే నేను ఇట్లా చేస్తాను. కొంచెం వాటర్ ఓకే. వాటర్ బాగా వేడి ఎక్కిన తర్వాత టెస్ట్ చేస్తాను. ఇది పట్టుకోవడానికి క్లాత్ కాదు కదా, ఒక టవల్ తీసుకొస్తాను. టవల్ కాకపోయినా ఏదైనా షర్ట్ వాటర్ బాయిల్ అవుతున్నాయి నల్లగా. ఇదేదో పోర్టబుల్ స్టవ్ చాలా బాగుంది తెలుసా. ఇది జస్ట్ 470 ఈ సెటప్ అంటారు. ఆ స్టవ్ మాత్రం ఇది ఒక్కొక్క బ్యూటెన్ గ్యాస్ క్యాన్ వచ్చేసి 180 రూపీస్ అంట. నాట్ బ్యాడ్. ఇది మందే. దాని తర్వాత ఒక 2.5 hours నాన్ స్టాప్గా వాడుకోవచ్చు అని చెప్పినాడు. మరి అది చూడాలా, అంటే ఇది ఈ ఒక్కొక్క క్యాన్ స్టవ్ ఆన్లో పెట్టినా కూడా వస్తుందంట. సో దీన్ని ఫస్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఆన్ చేసి లైట్గా ఆన్ చేసి తర్వాత గ్యాస్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇది ఉంది కదా బటన్, ఆ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఈ ఫ్లేమ్ కనిపిస్తుందో లేదో తెలియదు, వీడియో కదా సరిగ్గా కనిపించదు. ఆ ఫ్లేమ్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దీంతోనే లెఫ్ట్ సైడ్ అంటే ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది, ఇట్లా రైట్ సైడ్ అంటూ పోతే స్లో అయిపోతుంది. మీకు కంప్లీట్గా ఆఫ్ చేయాలంటే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అనేసి. ఇది ఎక్కువ అవుతుంది బాబు. చూసారా సడన్గా సౌండ్ అయిపోయింది. ఇప్పుడు అది ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా మనం ఆఫ్ చేసినట్టు. దాన్ని లైట్గా స్లైట్గా లెఫ్ట్ సైడ్ ఇట్లా అంటే చూసారా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు అంటే సౌండ్ వచ్చింది కదా. అట్లా ఆ ఫ్లేమ్ కనిపించదు, కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆ బౌల్ మీద కనిపిస్తుంది రెడ్ కలర్. కెమెరాలో ఫ్లేమ్ కరెక్ట్గా కనిపించదు. సో ఇది ఈ సెటప్. నేను రూమ్లో కూడా ఎప్పుడు చేయలేదు తెలుసా, నిజంగా. ఇంతవరకు వీడియో కోసం కాదు కానీ నిజంగానే చేయలేదు. యోగి చేస్తుండే బాగా. వాటర్ సరిపోతాయా లేదా డౌట్గా అనిపించింది. ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతాయా నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఎప్పుడు తినడమే కాదు, అప్పుడప్పుడు చేస్తూ ఉండే. మ్యాగీ 2 నిమిషాలు అయిపోతుంది అంటారు. అది అబద్ధం. 2 నిమిషాలు ఇది ఓపెన్ చేసే అవుతుంది. అదొక బ్యూటిఫుల్ లైఫ్ బ్రో.
Come closer once. ఈ షిఫ్ట్ అయిపోతానేమో నేను. మొన్న ఒకసారి ఏదో డైలాగ్ చెప్పి డైరెక్టర్ అవుతా అంటే. అవునా? అది మొన్న బ్రో. రోజుకి అంబిషన్ అంటున్నావు అయితే. ఓ ఏంది బ్రో అది అంత ఫాస్ట్ బాయిల్ అవుతుంది. ఎందుకు ఆవేశపడతాను? వాటర్ ఎక్కువ వేసా అనిపిస్తుంది నాకు. ఎందుకు వాటర్ ఎక్కువైనా పర్లేదు మా, తక్కువ అడ్జస్ట్ అయిపోవచ్చు. తక్కువ అయితేనే తను. ఇది ఇంకోటి మ్యాగీ ఎన్ని వేసినావు? 2 వేసినా. ఇది బౌల్ సైజ్ సరిపోతుంది. ఓ అందుక. కాదంటే బయట కొనిస్తాలే, అడ్జస్ట్ చెప్పు. నేనేదో సరదాగా తిందామని వచ్చిన, నువ్వు బలంగా తిందామని వచ్చినట్టు. పంది భోజనాలు అనుకుంటున్నావు. ఈ తుప్పల్లో కూర్చొని సార్ తుప్పలు చూపిద్దాం ఎలా ఉన్నాయో. దీనికి బౌల్ పెట్టాలి కదా పైన. ఇదే పెట్టేసాం బాబు. చూసుకోవాలి కదండి ముందే. అది ఇస్తావు ఇట్లా? ఇదా తొందరగా ప్లాస్టిక్ ప్లేట్ ఇప్పుడు కదా ఖచ్చితంగా పోతుంది. ఇంకా ఈ ఒక్కసారికి ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం మంచిగా క్యాంప్ చేద్దాం. మన ఊర్లో ఏంటైనా ఎక్కడో చోట కూర్చొని చేసేసేవాడిని. మా చేనికలు తిన బాగుంటుంది. మార్చెట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. వీడికి ఆడుకోవచ్చాం. ఎవడు వస్తాడో ఎవడు ఎత్తుకపోతాడో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా? ఫ్యామిలీ ప్యాకేజ్ వచ్చి క్రికెట్ ఆడతాను వాళ్ళు. ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాగీ. నేను నిజంగా అలా షెఫ్ ఉన్నాడు బ్రో. నేను మ్యాగీ చేసిన దానికని కాదు, బయట వరకు చెప్పదు. మ్యాగీ చేసి షెఫ్ అనకూడదు బ్రో. చూడు వావ్. కలరింగ్ బాగుంది సీనా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుంది. ఎందుకు బాగుండదు? ఎప్పుడు చేయలేదన్నా ఇంతవరకు? ఇంకా మీరు చేసిన కొత్త విషయాలు ఏంది చెప్పండి. కామెంట్ చేయాలి. కామెంట్ నువ్వు చెప్పు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం చేస్తా. ఏమైంది? వన్ టైం మనం ఇట్లా బడాయి చేస్తాం. ఇది పోతుంది కాలిపినట్టు. కాదులే, కింద దాని మీద పడుతున్నాయి. అయిపోయింది ఇది కూడా. అనిలన్నీ ఎప్పుడు మిరేది? నీళ్ళు అన్ని మిరిపోమా, పడేయాలంతే. ఇది ఓకేనా? ఇంకొంచెం కావాలా? కావాలి ఇంకొంచెం కావాలా? ఈ ప్యాకెట్ ఇంకోటి వేయకూడదా? వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, దాంట్లోకి సెట్ కాదనుకుంటున్నా. షెఫ్కే నేర్పిస్తావు. అప్పుడప్పుడు షెఫ్లు కూడా తప్పు చేస్తారు. అసలు లేదా? నేను ఎన్ని అదో పనులు చేసినా ఓపిక్గా చూసారా? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నిజంగా మీ అందరికీ వీలైతే మ్యాగీ చేసి పెట్టాలనుంది. మీరు తినే ధైర్యం ఓపిక ఉంటే అందరికీ చేసి పంపించలేదు. మీరు రండి, ఇట్లా వద్దాం. ఇది ఆన్ చేయాలి కదా ఫస్ట్. సరదా. అయిపోయింది. ఆల్మోస్ట్ రాలే, పూర్తిగా అయిపోయింది. ఆఫ్ చేసిన ఒకసారి చూద్దాం. వావ్, గుమగుమలాడే మ్యాగీ. ఇట్లా అంటే మొన్న 100 మంది చూశారు. ఇది కొంచెం ఎక్కువ మంది చూడండి ప్లీజ్. అదే మనం గుమగుమలాడే చికెన్.
చికెన్ అదే బ్లాక్ కదా. ఓకే ఓకే, అదిరిపోయింది కదా, చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. కలర్ అయితే బాగుంది, టేస్ట్ చూడాలి మరి. కావట్లేదు. వేద్దాం అనుకుంటున్నా కానీ సాస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా బ్రో? ఏంటమ్మా సాస్ గట్రా ఏమన్నా తినవు అయితే ఇప్పుడు నువ్వు? ఉన్నాయా అని అడిగాను అంతే. ఎక్కడా? దానికే నీ కష్టం పగవాడికి కూడా రావద్దు బ్రో. కష్టం కాదు బ్రో, ఏదైనా ఇష్టంతో చేసిన పని సారీ ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అంటుంది తెలుసా. ఓకే ఓకే, ఇట్లా ఎగ్జాక్ట్ 50-50 ఉండాలని చెప్తున్నావా ఏంది? సరే ఏది కావాలి నీకు? నువ్వు ఏదో ఒకటి తీసుకో. నాకు ఏదైనా ఓకే తీసుకుంటా, కష్టపడినా. నేను అడిగేది నువ్వు వీలేవులే కానీ ఇది యాదో తీసుకో. దీని గురించి కాదండి. సరే భూతు 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 ఓరే భూతు. థ్యాంక్ యూ. దాంట్లో స్పూన్ అట్లా ఇస్తావు ఎక్కడ బ్రో? ఆ క్యాప్లో ఉంది. ఫైనల్లీ అది కొంతసేపు చల్లారిని. థ్యాంక్ యూ బ్రో. టేస్ట్ చేసిన తర్వాత చెప్తా ఇంకా.